ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏమిటంటే ఇన్స్టాగ్రామ్ గ్రూప్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన రౌండ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఎడిట్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఎడిట్ సింబల్, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎవరెవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు ఫ్రెండ్స్. అలాగే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తారు. టోటల్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో ఎవరెవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద, అదే వాళ్ళ ప్రొఫైల్ మీద సింపుల్గా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు చూపించడానికి కోసం ఒక గ్రూప్ని అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. అందుకోసం నా ఫ్రెండ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక 10 మెంబర్స్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు ఎంతమందినైనా యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత చాట్ అని ఒక ఆప్షన్ పైన కనిపిస్తుందా ఫ్రెండ్స్, చాట్ అనేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంటర్ఫేస్. ఇక్కడ అందరూ చాలా తప్పు చేస్తుంటారు. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది అనుకొని వదిలేస్తుంటారు. అలా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మెసేజ్ ఓపెన్ చేసి ఏదో ఒక మెసేజ్ అనేది టైప్ చేసి సెండ్ చేయండి ఫ్రెండ్స్. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ హాయ్ అని మెసేజ్ అయితే సెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన ఒక ఆప్షన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఇక్కడ నేమ్ దిస్ గ్రూప్ అనేసి అడుగుతుంది. ఇక్కడ మీ గ్రూప్కి ఏదో ఒక నేమ్ అయితే ఇవ్వమని అడుగుతుంది. నేను మీకు చూపించడానికి కోసం ఏదో ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. గ్రూప్కి నేమ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా టిక్ మార్క్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీ కీబోర్డ్లో, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పైన గ్రూప్ నేమ్ కూడా కనిపిస్తుంది. నేను మీకు చూపించడానికి కోసం ఏదో ఒక గ్రూప్ నేమ్ అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్ గ్రూప్ అనేసి ఇచ్చాను టైటిల్ అనమాట. ఇలా ఇన్స్టాగ్రామ్లో సింపుల్గా గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో గ్రూప్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో క్లియర్గా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.